వచ్చిందిలే. హాయ్ అండి, చూడండి రొట్టె చేస్తున్నాను, జొన్న రొట్టె. మీలో జొన్న రొట్టె ఎవరికి ఇష్టమో చెప్పండి. జొన్న రొట్టె కావాలన్నోళ్ళకు రొట్టె పంపించాము. ఆడలేదు, నేను పెట్టినా లేదు. అయ్యో హాయ్ అండి, చూడండి ఎలా తడతానో ఎట్ట చేస్తానో రొట్టె మీరు కూడా చూడండి. ఒకసారి చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్లో పెట్టండి ప్లీజ్. లైవ్ చూడండి, లైవ్ కాదు వీడియో చూడండి. మీకు జొన్న రొట్టె విలువ కాల్చే తనము చూచే నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జొన్న రొట్టె విధానము ఒక్కసారి మీరు కూడా చూడండి. అలాగే చేస్తున్నాను, ఎట్ట తడుతున్నానో. పిండి మీద రొట్టె నేను చేసేది, అలాగనే బండ మీద తట్టి వేస్తాను రొట్టె. చూడండి, మీరు కూడా ఇలాగనే చేస్తారా? ఎలా బట్ట మీద చేస్తారో ఒకసారి మీరు కూడా కామెంట్ పెట్టండి. నేనైతే పిండి మీద రొట్టె చేసేది ఎప్పటికీ, నాకు గుడ్డ మీద రొట్టె అయితే రాదు. రొట్టె ఎందుకు కాల్చుకుంటారు, ఎందుకు చేస్తారంటారేమో. రొట్టె తింటేనే బలం. రొట్టె కానీ రాయి సంగటి, కొర్రన్నము, గోవాకు పప్పు ఇలాగన్నీ చేసుకొని అప్పుడప్పుడు తింటా ఉండాలి మంచులు అన్నంగా. జొన్న రొట్టె, కొర్రన్నము, రాయి సంగటి, జొన్న ముద్ద కూడా గెలుపుకోవచ్చు, బాగుంటుంది. తింటేనే మనకు బలం. ఇప్పుడు తినే బువ్వల్లో లేని రోగాలు, లేని కర్మలు అన్నీ అనుభవించుకుంటున్నాం మనందరం. అందుకే ఎప్పటికైనా జొన్న రొట్టె, కొర్ర బువ్వ, రాయి ముద్ద, జొన్న ముద్ద తినాలి అప్పుడప్పుడు. తింటేనే మంచాలకు శక్తి వచ్చేది. నేనైతే తింటాను, కొర్రన్నం తింటా, కొర్రన్నము గోవాకు పప్పు తింటా, సంగటి తింటా, పచ్చిమిరకాయలు టమాటాలు అన్నీ ఉడకబెట్టి పచ్చికారం ఉడకబెట్టి దంచుకొని సంగటి గెలికించుకొని తింటా. ఒకరోజు శనక్కాయ విత్తనాలు ఊరిపిండి సంగటి గెలికించుకొని తింటా. జొన్న రొట్టె కాల్చుకొని తింటా. నేనైతే ఇదే ఎక్కువ తినేది. అబ్బో కన్నా ఇది మేలు, ప్రశాంతంగా ఆకలి ఉండదు, బాగుంటుంది ఆరోగ్యానికి కూడా. నేను అంతలా బండి దొబ్బడం అంటే ఇట్లా తింటా వండుకొని నేను బండి కూడా దొబ్బి సందల్లో కూడా అమ్ముకొని సరుకు వచ్చా వ్యాపారం. అందుకే మీరు కూడా మర్చిపోవద్దు, జొన్న రొట్టె తినడం కానీ, కొర్రబువ్వ తినడం కానీ, రాయి సంగటి తినడం కానీ, జొన్నలు కూడా దంచి ఒక్కలు పెట్టుకొని సంగటి కూడా చేసుకోండి ప్లీజ్. అందరికీ బాగుంటుంది, ఏ జబ్బులు రావు, ఏ షుగరు రాదు, ఏవి రావు. అలాంటి తినకోకుండా ఈ బువ్వ అని తినే మనకి ఈ షుగర్లు, గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ జమ్మగిచ్చండి. అప్పుడల్లా మేము పిల్లలప్పుడు కూడా ఉత్తపిండి రాయి సంగటే తినేవాళ్ళం. అందుకు మీరు కూడా అలాగనే మర్చిపోవద్దు, పాత సాంప్రదాయం మర్చిపోకూడదు. అప్పటికప్పటికి వేడివేడిగా అన్నం చేసుకొని తిన్నాం లేని గబగబా. అదైతే సులభం అనేది గబగబా ఆడేళ్ళంతా వంట గబక్కని 2 బియ్యం కడగడం, ఆ పొయ్యింద పెట్టుకోవడం, వండుకోవడం, తినడం, హ్యాపీగా మంచాలలో పండుకోవడం. అదిగా తినేది షుగరు అవి పెంచుకునేది. జొన్న రొట్టె, రాయి సంగటి, కొర్రన్నము, జొన్న సంగటి తినండి, మంచిగా ఆరోగ్యంగా బాగుంటుంది. మన ఛానల్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే మన ఛానల్కు సపోర్ట్గా నిలబడండి ప్లీజ్. బాయ్ అందరికీ.